హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ జోయస్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అండ్ మేమైతే ఈరోజు ఎన్టీఆర్ గార్డెన్కి అండ్ ఎన్టీఆర్ సమాధి దగ్గరికి అయితే వెళ్తాం. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ అయితే ఎవరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటిది? ఇక్కడ ఇట్రా నీళ్ళకి రా. ఇక్కడ నిలబడితే కాలు అక్కడికి వెళ్తే కాలిపోతుంది. అక్కడే చెప్పు దీనికోసం. ఎన్టీఆర్ సమాధానం తెలుసు, దాని నుంచి తెలియదా? తెలుసా? నాకు కూడా తెలుసు. చెప్పు. ఎన్టీఆర్ సమాధి. ఖుషి, ఇందాక ఇది ఏంటి అని అడిగావు కదా, ఇది ఈయనది. ఈయన చనిపోయారు, ఆయన హౌస్ అన్నమాట. ఓకే, అదే. ఇది ఏంటిది? టీవీలో నేను చూస్తాను సమాధి. అతను చనిపోయేది. అతను చనిపోయారు కదా, ఎన్టీఆర్ అతని పేరు ఎన్టీఆర్ గారు చనిపోయారు కదా. సో ఇది సమాధి అనమాట. అది స్తంభాలు అట్లా కట్టినారు డెకరేషన్ కింద. ఇది ఎన్టీఆర్ సమాధి ప్లేస్. ఇది దీని ఈ ప్లేస్ పేరు ఏంటి? ఏం పేరు ఈ ప్లేస్ పేరు? పార్క్ అంటే ఎన్టీఆర్ సమాధి. ఇక్కడ నుండి ఇలా వచ్చేది. ఇంకా ఇది లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది లోపల ఎట్లా ఉందో చూద్దాం. అంతే, ఇటు వచ్చిన ఒకటే దారి, జస్ట్ సిట్టింగ్ మాత్రమే. ఇప్పుడు దేనికైనా డబ్బులే, ఫ్రీ ఏం లేదు. ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చాం కదా, ఎన్టీఆర్ గార్డెన్ కదా, లోపల కూడా ఫ్రీగా పెట్టి పిల్లలకి అన్ని పిల్లలకే ఉన్నాయి కదా, పిల్లలకు డబ్బులు ఇసుకొని నేను ఇసుకొని ఫ్రీగా పెడితే. ఒకవేళ ఇదే ప్లేస్ నీది అనుకో, నువ్వు ఫ్రీగా ఇస్తావా? ఇంతగానో ఫ్రీ ఇచ్చిన ఫ్రీ. ఇది ఎన్టీఆర్ గార్డెన్ కదా, అంటే సమాధి కదా ప్లేస్. అక్కడ ఇందాక అక్కడ చూపించింది. అండ్ ఇది అక్కడ ఆ ప్లేస్ వచ్చేసి ఇంకా పార్క్లో ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా వెళ్దాం మనం. అది సమాధి. ఆ సమాధి వచ్చేసి ఇది ఈ ఏరియా అంతా దానికి సంబంధించింది, సమాధికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్క్ ప్లేస్లో కనిపిస్తుంది కదా, ఈ గోడ తర్వాత అది వచ్చేసి ఆడుకోవడానికి అనమాట, పిల్లలకని ఒక పెద్ద గ్రౌండ్. ఇప్పుడు మనమైతే అక్కడికైతే వెళ్దాం. ఇది ఎన్టీఆర్ సమాధి ప్లేస్. ఏమైంది? కూర్చున్నారు? ఏమైంది? అలసిపోయావా? ఇప్పుడు వరకు ఎన్ని రీల్స్ చేసి అన్నీ మా దగ్గరానికి ఏమో తెలియదు, కానీ అన్ని రీల్స్ స్టక్ అయిపోయినాయి. ఫస్ట్ ఈయన తిట్టుకోవడం వల్ల రీల్స్ అన్నీ ఫోన్ హ్యాంగ్ అయిపోయి రీల్స్ స్టక్ అయిపోయి. ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరగలేదు. ఎన్టీఆర్ గార్డెన్ పార్క్లోకి అయితే వెళ్దాము. ఇక్కడైతే చిల్డ్రన్స్ అది ఆడుకోవడానికి ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్ గేట్. ఇక్కడ టికెట్ తీసుకొని చెకింగ్ చేయించుకొని లోపలికి వెళ్ళాలి.
ఏంటి ఖుషి? ఎక్కడికి వెళ్తున్నావు ఖుషి? తాతయ్యాల ఊరికి వెళ్తున్నావా? తాతయ్యాల ఊరికి వెళ్తున్నావా? ఇంకా ముందుకెళ్ళు. అంతే, నడుపు. డిషం చేస్తావు ఖుషి, గుద్దేసావు అన్న. తిప్పు. తిప్పు. డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదే అలాను ముందుగాని ఇప్పుడు అది ఎక్కలో ఉన్నా భయపడుతావు. క్లోజ్ చేస్తాను. డైలర్ ఖుషి డాడీకి టాటూ అయిపోద్దామా? ఖుషి ఇంకో మర్రి చెట్టు అడిగావు కదా, ఇదిగో ఇది. నిన్న డ్రాయింగ్ వేసినప్పుడు అడిగాడు మర్రి చెట్టు. ఖుషి అటు కాదు. అయ్యా ఖుషి అయితే ఫస్ట్ టైం ఎక్కాడు. ఖుషి ఎలా ఉంది? ఇటు చూడు. నువ్వు ఫస్ట్ టైం కదా ఎక్కావు? ఫస్ట్ టైమా? ఎలా ఉంది? కళ్ళు తిరిగాయా? వేరేదేమన్నా ఇది క్లోజ్డ్ అనుకుంటా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. కూడా వదలవా? ఇదంతా వాటర్, ఇందులో బోటింగ్. కానీ క్లోజ్ కదండి, రీమోడలింగ్ ఏం చేపిస్తున్నారు. ఖుషి అమ్మ వద్దు. ఖుషి ఇప్పుడే బాల్ పోగొట్టేశాడు. ఎవరో తీసుకెళ్ళిపోయారు. అక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతూ లోపల ఎవరో తీసుకెళ్ళిపోయారు, చూడలేదు.
చెప్పులు కూడా తెగిపోయాను. టేబుల్ లేదు, బాల్ పోనీ ఏం చేస్తాం. బాల్ పోయింది, చెప్పులు పోయింది. టైం బ్యాడ్ అంటారు దాన్ని. నాది నా కొడుకుది పోయింది, నీదేదో బ్యాలెన్స్. ఖుషి అక్కడికి వెళ్తున్నావు? ఇంకా అక్కడ, అదిగో అక్కడ అక్కడ కనిపిస్తుంది చూడు. నేను మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్ళన్నా కదా నిన్న. ఇదిగో నిన్ను అడిగిన ఖుషి కూడా మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తావా అని. బాగుందా? అసలు బాగా నిన్న అదిగో అబ్బాయి చూడు, ఇదిగో అబ్బాయి చూడు ఎలా ఊరుకున్నాడు. దయ్యాలు ఉంటాయి కదా అలా ఊగితే. ఖుషి దయ్యాలు ఉంటాయా? ఖుషి దెయ్యంది, దెయ్యం ఖుషి. ఖుషి ఎక్కు, ఎక్కుతావా? ఓ ఖుషి ఎక్కేసాడు. ఇది స్విమ్మింగ్ పూల్ కాదు. ఖుషి చాలా కొడుతు నువ్వు కాలు తీసే తీసే తీసే. ఖుషి ఏ చూపి
దొంగలు ఉన్నారు జాగ్రత్త. అవును మా చూసి నువ్వు చెప్పు. కాదు దొంగ అక్కడ ఏముంది, దొంగలు ఉన్నారు జాగ్రత్త. వాళ్ళు చెప్పింది నిజమే, ఎందుకంటే మా ఖుషి బాల్ అయితే తీసుకెళ్ళిపోయినారు, ఎవరో తెలియలేదు, కనిపించలేదు. అండ్ ఇక్కడ ప్లేస్ అయితే చూసారుగా మొత్తం ఎలా ఉందో, అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది వచ్చే ఉంటారు. కానీ ఈ ప్లేస్ అయితే చూడలేని వాళ్ళు అయితే మన ఛానల్లో ఉంది, చూడండి. అండ్ చూసారు కదా ఎన్టీఆర్ సమాధి అండ్ ఎన్టీఆర్ గార్డెన్ కూడా చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.